ఈరోజు జయాస్ పరివార్లో స్పెషల్ రెసిపీ చుక్కా చికెన్. అస్సలు ఓపికే లేనప్పుడు టేస్టీగా చికెన్ కర్రీ కావాలంటే ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. వీడియో లాస్ట్ వరకు చూడండి, అలాగే ఒక లైక్ చేయండి. ఎంతో సింపుల్ అండి, చాలా బాగుంది. ఎలా చేయాలో చూసేసేయండి. ముందుగా మనకు కావాల్సినంత చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అలాగే మన కిచెన్లో ఉండే బేసిక్ మసాలాలు గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, ఒక చెక్క నిమ్మదబ్బ అన్నీ బాగా వేసేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఫ్రైడ్ ఆనియన్ ఇది మీకు రెడీమేడ్గా అయినా దొరుకుతుంది, మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్ దీంట్లో మనం వేసుకోవాలి. మనం తర్వాత దీంట్లో ఎటువంటి ఆనియన్స్ ఫ్రై చేసి చేయము, ఇక్కడ వేసే ఆనియన్సే కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పక్కన పెట్టేసి మ్యారినేషన్కి వదిలేసుకోవాలి. ఈ చికెన్ని మనం మ్యారినేట్ చేసుకొని 1 అవర్ అయింది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ఏం లేదండి, దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆయిల్లో వేయడమే, ఇంకేం లేదండి. ఎంతో సింపుల్, అంతే టేస్ట్. సింపుల్గా ఉంది, ఇది ఎట్లా ఉంటుందో అనుకోవాకండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా ఎంత సింపులో. అసలు చికెన్ అయిపోయింది తెలుసా, ఇది ఉడికితే చాలు కర్రీ అయిపోయినట్టే. మనకి 1 మినిట్లోనే అసలు ఈ కర్రీ అలాగా చేయాలి అని మనం చూసేసాము. చాలా సింపుల్గా ఉంది కదా, అందుకే నేను దీనికి లేజీ చికెన్ అని కూడా పేరు పెట్టాను. అసలు ఎంత ఈజీయో కదా, మీరే చెప్పండి. ఇంట్లో ఉన్నవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసేస్తే అయిపోయింది, అంతే. ఇది చుక్కా చికెన్ మనకి. ప్రస్తుతానికైతే ఇలాగా మూత పెట్టి ఉడకబెట్టుకోండి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఉంది. దీంట్లో ఆల్రెడీ నీళ్ళు వచ్చేసి ఎగిరిపోయి ఉన్నాయి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళు కూడా ఒక 10 నిమిషాలు దగ్గర పడే వరకు ఉంటే చాలు. మొత్తం 30 మినిట్స్లో మన కర్రీ రెడీ అయిపోతుంది. అంతే, మన చుక్కా చికెన్ రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర కలుపుకొని ఇంకా ఆపేసి తినేసేయండి. చికెన్ చుక్కా రెడీ అయిపోయింది. నచ్చిందా? అయితే మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి.